ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై 26 నుండి ఆగస్టు 1 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం. బుధుడు మిథున రాశిలో, రవి, గురులు కర్కాటక రాశిలో, శుక్ర, కేతువులు సింహరాశిలో, కుజుడు వృషభ రాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో. ఈ విధమైనటువంటి గ్రహముల యొక్క సంచారం ఉండడం వల్ల గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ఆయా రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ వారం ముఖ్యమైన పండుగలు ఏమిటి అంటే, మనకి 29వ తారీఖు వ్యాస పూర్ణిమ. వ్యాసుడు గురు పౌర్ణిమ అంటారు. అసలు మనకి గురువులు ఎవరు అంటే, ఆది శంకరాచార్యుల వారు మొట్టమొదటి గురువు. ఇంకా అంతకంటే మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు తర్వాత ఆది శంకరాచార్యులు రెండో ఆయన. మూడో గురువు ఎవరు? వ్యాసుడు. ఈ ముగ్గురే మనకి గురువులు అట. మిగిలిన వాళ్ళంతా గొప్పవాళ్లే, కానీ గురుత్వం అనేది ఈ ముగ్గురికే ప్రతిపాదించబడినది. ఎందుచేత శ్రీకృష్ణ భగవానుడు ఆది గురువు, అందరికీ భగవద్గీత లాంటిదంతా ఆయన బోధించాడు. రెండోది ఆది శంకరాచార్యుల వారు అందరికీ అందించాడు ఇది. మూడోది వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల్లో ఈ యొక్క మొత్తం అంతా కూడా నిక్షిప్తం చేశాడు. అంచేత వ్యాస పూర్ణిమ అన్నారు దాన్ని. అదే గురు పూర్ణిమ అని ఆ గురువుని మనం నమస్కారం చేస్తే, ఆ శ్రీకృష్ణ భగవానుడు త్రిలోకాధిపతి, సమస్తమైన భువనాన్ని కూడా ఆయన శరీరంలో ఇముడ్చుకుని ఈ లోకాన్ని విస్తరింపజేస్తూ లోకాన్ని సన్మార్గంలో నడిపించేటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి గురువుకి మనం నమస్కారం చేసుకుంటూ, అంచేతనే వ్యాసుడు గురించి మనం చెప్పుకున్న శ్లోకం కూడా ఈవేళ. అటువంటి వ్యాస భగవానుడికి నమస్కారము, ఆది శంకరాచార్యుల వారికి నమస్కారం తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారి విషయానికి వచ్చినట్లయితే, తులారాశి వారికి 6వ స్థానంలో శని, మరి 10వ స్థానంలో రవి. ఆత్మస్థైర్యం, ధైర్యం, మానసికమైన ప్రశాంత వాతావరణం బాగుంటుంది. వార ప్రారంభంలో విందులు వినోదాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో సహచరులతో వివాదాలకి దూరంగా ఉండాలి. వారాంతం కార్యజయం పొందగలుగుతారు. అంటే ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క అనుకూలత, రవి భగవానుడి అనుకూలం బాగానే ఉంది. చంద్రుడు కూడా పర్వాలేదు. మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ రాశ్యాధిపతి మళ్ళా మన దగ్గరికి వచ్చేవాడికి లాభస్థితిలో ఉన్నాడు. ఆ శుక్రుడు లాభస్థితిలో ఉండడం వల్ల విందులు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్నటువంటి కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల యొక్క కలయిక, అలంకార ప్రాప్తి, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా తప్పనిసరిగా మీకు లభిస్తాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకి పర్వాలేదు. వృత్తుల వారికి అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్, సర్దుబాట్లు వారాంతం బాగానే ఉంటాయి. వ్యాపారాత్మకంగా కూడా చూసినా వారాంతం ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా
వ్యాపారస్తులకు కూడా లభిస్తుంది. అంటే మొత్తం మీద ఈ తులారాశి వారికి వార ప్రారంభం వారాంతం అనుకూలంగా ఉన్నది. వారం మధ్యలో వివాదాలకి దూరంగా ఉండండి అని సూచిస్తోంది. ఒక ముఖ్యమైన వ్యవహారంలో మిమ్మల్ని కేకేస్తారు, చర్చిస్తారు. అంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఎక్కువగా మీరు తెలుపు, గ్రీన్, లైట్ బ్లూ కలర్స్ ఎక్కువగా వాడుతూ ఉండండి. సంఖ్యల్లో కూడా 5, 6, 8 సంఖ్యలు ఎక్కువగా వాడండి. ఆరాధనలో కూడా ఆంజనేయ స్వామిని వదలకండి, అమ్మవారిని వదలకండి. శుక్రుడి యొక్క ప్రీతి, రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. దానికి తగ్గట్లుగా మీ యొక్క ప్రవర్తన ముందుకు పెడతారు. అంటే వీళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయంటే వాళ్ళ అవసరమైతే వాళ్ళని పక్కన పెట్టి ఎవరితో ప్రయోజనం ఉందో వారితో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతం కంటే మీలో ఒక మంచి మార్పులు, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, మంచి ప్రణాళికలు అనేటువంటి వాటిని ముందు వేసుకుని ముందు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో గోల్డ్ కలర్. మరి ఆరాధనలో ఏం చేస్తే బాగుంటుందంటే శనివారనేమో శని భగవాను పూజించడం. ఓం శం శనైశ్చరాయ నమః శని మంత్రం చేయడం, శనివారం నియమం చేయడం, అలాగే కాకులకి ఆహారం పెట్టడం, చేవలకు పంచదార పెట్టడం, జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శనాలు చేయడం, ఇటువంటివన్నీ కూడా చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. స్వస్తి. అయితే మా యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని చూడండి. దాంట్లో భాగవతం పెడుతున్నాం. అనేక రకాలైనటువంటి వీడియోస్ అన్ని కూడా మేము పెడుతున్నాం. అంటే భాగవతంతో పాటు వార ఫలాలు, మాస ఫలాలు, షార్ట్స్, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వాటిని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. భాగవతం మీరు వినండి, అందరి చేత వినిపించండి, తరించండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. మళ్ళా వచ్చే వారం కలుసుకుందాం.